నిన్న అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. బెయిల్ కూడా రాకుండా సాయంత్రం ఆయనకి ఫస్ట్ హైకోర్టులో జైలు శిక్ష విధించారు, తర్వాత బెయిల్ ఇచ్చారు. దాని గురించి మీరు ఏం చెప్తారు సార్? అంటే ఇది ఆయన జస్ట్ వచ్చారు, మూవీ చూశారు, ఆయనకి బయట ఏం జరిగిందో ఆయనకి సినిమాలో హాల్ లోపలికి వెళ్ళిపోయిన ఆయనకి తెలియదు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఆ బాబు ఎవరైతే ఉన్నారో అతనికి హాస్పిటల్ మొత్తం వీళ్ళే చూసుకుంటున్నారు. ఆ లేడీ ఎవరైతే చనిపోయారో ఆవిడకి కాంపెన్సేషన్ పే చేస్తున్నాము, ఈయనే పే చేస్తాము అని చెప్పారు. కానీ ఇలా అరెస్ట్ చేయడం దాని గురించి మీరు ఏం చెప్తారు? అదేంటంటే బయట జరిగింది అయితే నిజంగానే అది బ్యాడ్. అది అంటే ఎవరు ఏం చేయలేరు, అది నిజంగా యాక్సిడెంటల్ గా జరిగింది అది. కానీ అలా జరిగిందానికి అది మొత్తం నిందంతా తీసుకొచ్చి ఒక హీరో మీద వేయడం అనేది తప్పది కదా. అందులో మీరు నిన్న చూస్తే 2 days ముందే పర్మిషన్ తీసుకున్నట్టు రిపోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో దీని అందరికీ కారణం వచ్చి హీరోగా అంటే ఆయన మీద ఒక్కరి మీద వేయడం అనేది కరెక్ట్ కాదు. పర్మిషన్ తీసుకున్నప్పుడు థియేటర్ వాళ్ళు కూడా దానికి సంబంధించిన సెక్యూరిటీ అరేంజ్ చేస్తుంది కదా. సో ఆయన దాన్ని అరెస్ట్ చేయడం అంటే చాలా బాధ వేసింది చూస్తున్నాం టీవీలోని. ఆయన ఏం చేశారంటే పాపం ఆయన ఒక్కరిదే కాదు కదా బాధ్యత, అసలు నిజంగా ఆయన కూడా కాదు బాధ్యత. ఎందుకంటే ఆయన రూల్స్ ప్రకారం ముందు వెళ్ళి పర్మిషన్ తీసుకుంటూ 2 days ముందు పర్మిషన్ తీసుకున్నారు. సో బయట జరిగిన ఆ ఇన్సిడెంట్ కి ఆయన ఒక్కరినే తప్పు అని చెప్పడం అయితే కరెక్ట్ కాదన్న ఉద్దేశం. ప్రొడ్యూసర్స్ కూడా మాట్లాడారు. అండ్ సో ఆ లేడీ వాళ్ళ హస్బెండ్ కూడా కేసు విత్డ్రా చేసుకుంటున్నాము అని చెప్పి ఆ తర్వాత కానీ ఈయనకి బెయిల్ మంజూరు చేయలేదు. 14 days రిమాండ్ ఇచ్చారు. మీకు ఎలా అనిపించింది అసలు? మీతో పాటు చేసిన ఆర్టిస్ట్ కో ఆర్టిస్ట్ మీకు ఎలా అనిపించింది సార్? అదే చూస్తున్నాం బాధ వేసాను. టీవీలోని డైరెక్ట్ గా అక్కడ అంటే విజువల్స్ వచ్చాయి కదా టీవీలో, పోలీసులు అరెస్ట్ చేయడం అంటే తీసుకెళ్ళడం. ఆయన వెహికల్లో వచ్చినా బాగున్నాడు, పోలీస్ వెహికల్లో తీసుకెళ్లి అది మధ్యలో కూర్చోబెట్టి అటు ఇటు కానిస్టేబుల్ కూర్చోవడం చూడడానికి చాలా బాధ వేసింది. అది పాప ఆయన మాత్రం ఆయన ఒక్కలే ఏం చేస్తారని. నిజం పోలు బయట తప్పు జరిగింది కరెక్టే, కానీ ఆయన ఒక్కల మీద ఎలా వేస్తారా నింద అనేది. అందులో ఇప్పుడు పర్మిషన్ తీసుకోలేకపోతే అనుకోవచ్చు, పర్మిషన్ అంటే వస్తున్నట్టు 2 days ముందే చెప్పి అంతా చేస్తే ఆయన ఒక్కల మీద వేస్తే ఎలా కరెక్ట్, ఆయన ఒక్కరిని అరెస్ట్ చేస్తే ఎలా కరెక్ట్? అది కరెక్ట్ కాదు కదా. చూడడానికి బాధేస్తుంది అది ఏంటి ఇది అని. ఓకే సార్, ఇంకా మరెన్నో పుష్ప లాంటి మూవీస్ మీ క్యారెక్టర్ గుర్తుండిపోయే మూవీస్ చేయాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.